హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా సరస్వతి ఎలక్ట్రికల్ ప్లంబింగ్ రివైండింగ్ వర్క్ అనమాట. ఇది వచ్చేసి డి బ్లాక్ వినాయక టెంపుల్ డౌన్ అనమాట. ఇక్కడ చూసారంటే మనం ఎలక్ట్రికల్ వర్క్ అన్నది స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి, గాలి అయితే వేరే వాళ్ళు జన కొట్టించాను అనమాట. ఇది డీపీ బాక్స్. అలాగే మనం సామాను లిస్ట్ అనేది పెట్టడం అనేది జరిగింది. తీసుకొచ్చారు. ఇదిగోండి పైపులు, 30 పైపులు అనమాట. ఇవి వచ్చేసి జంక్షన్ బాక్సులు, బెండ్లు, 4 వేలు, 3 వేలు, 2 వేలు, 1 వే జంక్షన్ బాక్సులు, అలాగే ఎలక్ట్రికల్ టేపులు, చైనా నైల్స్ అనమాట. ఇవి వచ్చేసి మనకి 8 డీబీ బాక్స్ అనమాట. ఇది ఇక్కడ చూసారంటే ఇది 8 మోటార్, 6 బాక్సులు. ఇవి వచ్చేసి 5 బాక్సులు, 6 మోటార్. అవి వచ్చేసి 2 మోటార్ బాక్సులు. అయ్యేమో 3 మోటార్ బాక్సులు. ఇవి వచ్చేసి 12 మోటార్, 4 మోటార్. ఇవి వచ్చేసి 12 మోటార్ 3 బాక్సులు అనమాట. ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి హాల్ అనమాట. ఇదిగోండి ఇదంతా, ఇదేమో కిచెను. నాకు కొద్దిగా ఒంట్లో బాగుగా రంపల్లో పట్టడం అనేది జరిగింది. పక్కన చూసారంటే ఇంకా పెయింటింగ్ వర్క్ అనేది చేస్తారు వేరే బిల్డింగ్. అది చూడండి, ఇదిగోండి ఇది పెద్ద బెడ్రూమ్ అనమాట, మాస్టర్ బెడ్రూమ్. ఇది అటాచ్డ్ బాత్రూమ్. ప్లంబింగ్ అనేది ఇంకా స్టార్ట్ చేయలేదు. ఎలక్ట్రికల్ అయిన తర్వాత అప్పుడు ప్లంబింగ్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఆగిపోయాము. ఇదిగోండి ఇది కిడ్స్ బెడ్రూమ్. ఇది అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది కంప్లీట్ చేసిన తర్వాత వీడియో తీసి పెడతాం అనేది జరిగింది. మళ్ళీ మీకు షూట్ చేసి ప్రజెంట్ ఇంకోండి ఇలా ఉంటుంది అనమాట. గాలి పోసి ఇవన్నీ. ఇక్కడ వచ్చేసి మనకి పైప్ లైన్లు, అక్కడ బీమ్ వచ్చింది కదా, బీమ్ వచ్చింది అటు వెళ్ళడానికి లేదు. అంచేత ఏంటంటే ఇలా తీసుకెళ్ళి బయట నుంచి కూడా 2 పైపులు వస్తాయి అనమాట. అవతల సైడ్ నుంచి ఇలా తీసుకొచ్చి ఇక్కడి నుంచి మళ్ళీ 2 పైపులు వస్తాయి ఈ మూల మీద నుంచి అనమాట. అలా తీసుకొచ్చి అందులోకి ఒక పైప్ కనెక్షన్ సప్లై పవర్ అనేది వెళ్తుంది ఆ బెడ్రూమ్లోకి. మళ్ళీ అక్కడి నుంచి ఇంకో పైపు ఈ కిడ్స్ బెడ్రూమ్లోకి వెళ్తుంది అనమాట. ఇవన్నీ చూసారంటే ఇవి టీవీ పాయింట్లు. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను.